ఏప్రిల్ 16న మనకి ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి మన ఏపీలో. సో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ అంటే మన ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒకవేళ అధికారంలోకి వస్తే మరి డెవలప్మెంట్ కానీ ఐటీ సెక్టర్ కానీ ఏ విధంగా డెవలప్ అవుతుంది? అండ్ మధ్యగా అందరికీ ఉద్యోగాలు వచ్చేలాగా చేస్తారని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పుడు అసలు ఐటీ సైడ్ అసలు ఏం లేదు కాబట్టి అందరూ ఇక్కడ హైదరాబాద్ వచ్చేస్తున్నారు. అసలు అలాగే అందరూ అసలు ఏపీలో ఏ కంపెనీస్ లేవు, ఎక్కడ ట్రైనింగ్ ఏం లేదు కాబట్టి అందరూ ఇక్కడికి రావాల్సిన పరిస్థితి వస్తుంది. చంద్రబాబు నాయుడు వస్తే ఇది తగ్గిస్తారని చెప్పి అనుకోవచ్చు. ప్రస్తుతం జగన్ పరిపాలన నీకు ఎలా అనిపిస్తుంది? ఏం బాగాలేదు అక్క ప్రస్తుతానికైతే. ఇంకా చాలా డెవలప్మెంట్ చేయాలి. చాలా స్లోగా ఉంది డెవలప్మెంట్ అయితే. చాలా ఎక్కడెక్కడ కనబడుతుంది, పూర్తిగా లేదు డెవలప్మెంట్. చంద్రబాబు నాయుడు వస్తే మొత్తం బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాను. సొంత చెల్లెనే తనకి వ్యతిరేకంగా వెళ్తుంది కదా, సో మరి ఆమెకి ఛాన్స్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా? లేదు, తెలియదు అక్క. అంటే అంత వాళ్ళ ఇంటి నుంచే కాంపిటీషన్ వస్తుందంటే జగన్ అసలు ఏం బాగా చేయలేదనే కదా అర్థం. మరి సో ఏం డెవలప్మెంట్ చేశాడో చూపించండి అని అంటుంది కదా, మరి నిజంగానే అని అంటుంది అనుకోవచ్చా, లేకపోతే జగన్ ఆడిచ్చే ఆట అనుకోవచ్చు? ఏం చేయలేదు కాబట్టి నిజాయితీగా అడిగారు కదా. మరి ఏముంది, అక్కడక్కడ రోడ్లు వేసారు, కొంతమందికి డబ్బులు ఇచ్చారు, ఇలాగా నవరత్నాల పేర్లు చెప్పేసి ఏవో ఇచ్చారు. కొంచెం కొంచెం చేసేస్తే ఏమొస్తుంది, జాబ్స్ అసలు లేవు. అన్ని పార్టీలు కలిపి వస్తే మరి జగన్ పరిస్థితి ఏమవ్వచ్చు? అందుకే అసలు జగన్ అయితే వస్తాడని చెప్పి నమ్మకం లేదు. అసలు రాడు అనుకుంటున్నాను, రాకూడదు కూడా. టీడీపీ వస్తే బాగుంటది. జగన్ చాలా ధీమాగా వై నాట్ 175 అంటున్నారు. మరి 175కి 175 వచ్చే అవకాశం ఉందా? నాకు తెలిసినంత 10 కూడా రావు అనుకుంటున్నాను నేను.